వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి తన కూతురు లహరి పెళ్లిని ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపిస్తారు. ఆనంద ఇంటికి వచ్చాక అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శరణ్య వస్తుంది. అమ్మ శరణ్య, ఏదో మాట్లాడాలి అన్నావు, దేనికోసం అని అంటారు. ఇక ఆనందభైరవి, అత్తయ్య గారు, లహరి పెళ్లిలో ఏమేం జరిగింది, అలాగే ప్రకాష్ కావాలనే లహరి గురించి చెప్పాలనుకున్న నిజం అంతా ఆనందభైరవికి చెప్పేస్తుంది శరణ్య. అంటే ఆ సమీర, ప్రకాష్, అనన్య లహరి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు, అంతే కదా అని అంటుంది ఆనందభైరవి. అవునత్తయ్య గారు, అక్క నటిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఎందుకంటే సమీరాకి, ప్రకాష్కి తనే ఫోన్ చేసింది. అంటే అక్క నాటకాలు ఆడుతుంది అని అంటుంది శరణ్య. నాకు ఎప్పుడో తెలుసు శరణ్య, కానీ అనన్యకి అవకాశం ఇస్తున్నాను, కానీ ఇక అవకాశం ఇచ్చే పనే లేదు. తను దుర్మార్గమైన మనస్తత్వంతో ఈ ఇంట్లో నీ గురించి, నా గురించి ఇంటిని ముక్కలు చేయాలనుకున్న తన ఆలోచనకి ఈరోజు నేను స్వస్తి పలుకుతాను. అలాగే నేనొక ప్లాన్ వేస్తున్నాను. ఆ ప్లాన్లో భాగంగానే నువ్వు ఇలా చెయ్యాలి అని అంటారు ఆనంద. తప్పకుండా అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. తెల్లగా తెల్లవారుతుంది. దర్శన్, రోహిత్, అలాగే రాజేశ్వరరావు ఇక ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా పోలీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇంటికి వస్తారు. ఆనంద, ఏంటి ఇన్స్పెక్టర్ గారు మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది. చూడండి మేడం, డాక్టర్ విశాల్ మీ ఇంట్లో డాక్టర్గా ట్రీట్మెంట్ ఇచ్చారు కదా మీ కోడలు అనన్య గారికి. కానీ మీ ఇంటికి వచ్చాక తను ఇక ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఇంటికే వచ్చారు. వాళ్ళ తరపు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే మీ ఇంటికి వచ్చాము అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక ఆనంద, అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేస్తారా అని అంటుంది ఆనందభైరవి. లేదు మేడం, శరణ్య గారు ఖచ్చితంగా విశాల్ గారికి లెటర్ రాశారని ఒక లెటర్ వచ్చింది కదా, అంటే విశాలే శరణ్య గారు రాశారు కదా, ఆ లెటర్ వల్ల శరణ్య గారిని మేము ఇంటరాగేషన్ చేస్తాము అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక ఇటువైపు అనన్య, కాంచన తెగ సంతోషపడుతూ ఉంటారు. అమ్మి, మనకు తెలియకుండానే ఈ శరణ్యని ఇరికించేశాము. ఇక మనం చేసిన హత్య ఆ శరణ్య మీదకి వెళ్ళిపోతుంది అని అంటుంది కాంచన. నువ్వాగు, విశాల్ని అదేమైనా హత్య చేసిందా ఏంటి? ఒకవేళ ఇంటరాగేషన్ మొదలు పెడితే అందరికీ ఇక వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, అప్పుడు సమాధానం కరెక్ట్గా చెప్పాలి. నువ్వు భయపడుతూ ఇక వణికిపోవద్దు అని అంటుంది అనన్య సైగలతో. సర్లే అమ్మి అని అంటుంది కాంచన. ఇక శరణ్యని ఇంటరాగేషన్కి ఇన్స్పెక్టర్ తీసుకుని వెళ్తారు. శరణ్యని చాలా విధాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక శరణ్య అంటుంది, ఇంకసేపట్లో మా అత్తయ్య గారు వస్తారు, మా అత్తయ్య గారు మీకు కొన్ని నిజాలు చెప్తారు అనగానే ఆనందభైరవి గారు ఏదైనా కరెక్ట్గా ఉంటారు, అందుకే తను చెప్పినట్టు మేము చేస్తున్నాం. అసలు విశాల్ గారు బ్రతికి ఉన్నారా లేకపోతే ఎవరైనా చంపారా అన్నది నిజం తెలియాలి అని అంటూ ఉంటారు ఇన్స్పెక్టర్. ఇంతలో ఆనందభైరవి వస్తుంది. చెప్పండి ఆనందభైరవి గారు, మీకు తెలిసిన నిజమేంటి అనగానే, సార్, మా ఫ్యామిలీకి మీరు చాలా హెల్ప్ చేశారు, అలాగే మా అమ్మాయి విషయంలో ఆ ప్రకాష్ దగ్గర నుండి వీడియోలు కూడా మీరే తీసుకున్నారు, అలాగే ఇప్పుడు మా ఇంటికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యే మా పెద్ద కోడలు అనన్య. తనకి మతి స్థిమితం ఉన్నా కావాలనే మా ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది, అలాగే కొంతమందిని చంపాలని కూడా అనుకుంటుంది. అలాగే విశాల్ తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలని వచ్చారు, కానీ తనని తలకాయ పగలగొట్టి కబ్బోర్డ్లో ఉంచింది. నేను టైంకి విశాల్ని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఇప్పుడు విశాల్ కోలుకుంటున్నాడు, కానీ వాళ్ళు మాత్రం విశాల్ చనిపోయాడు అని చెప్పి ఇక ఆ డెడ్ బాడీని ఎక్కడో పాతినట్టు, అంటే అసలు డెడ్ బాడీ పాత పెట్టకపోయినా ఆ రాత్రి వేళ వాళ్ళేదో చేసినట్టు అనుకుంటున్నారు. ఇక
ఆ హత్యానేరం నా కోడలు శరణ్య మీదకి నెట్టేయాలని తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఇక ఇలా ప్లాన్ వేశారు అనగానే, అంటే మీ ఇంట్లో ఉండే మీ పెద్ద కోడలు ఇలా మీ కుటుంబంపై కక్ష కట్టిందా? అంటే ఇప్పుడు సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అనన్యని మేము అరెస్ట్ చేస్తాము అనగానే, అందుకే వచ్చాను ఇన్స్పెక్టర్, మీరు మా ఫ్యామిలీ గురించి బాగా ఆలోచిస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే చిన్న చిన్న అపార్థాలు వస్తాయి, కానీ మా అక్క మా బావ కోసం కేవలం తన గురించి చెప్పకుండా ఆపేశాను. తను ఇప్పుడు పిచ్చి దానిలా నటిస్తుంది. పిచ్చిలో ఏదైనా చేస్తే కనీసం శిక్ష వెయ్యరన్నా తన బలమే తనకి ఆయుధమయ్యింది. తనకి మతి స్థిమితం ఉందని ప్రూఫ్ చేయాలి. అలాగని తను ఎవరిని హత్య చేయలేదు కాబట్టి తనకి బుద్ధి తీసుకురావాలి అని అంటుంది ఆనంద. అంటే మీ ఇంటి సమస్యని మా దాకా తీసుకొచ్చి మా హెల్ప్ కోరుకుంటున్నారు అంతే కదా? ఇది బయటికి పొక్కకూడదు కదా మేడం అని అంటారు. అవును ఇన్స్పెక్టర్ అని అంటుంది ఆనందభైరవి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్గా ఉంటాను. ఆడవాళ్ళ కేసులంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ వైపు న్యాయంగా ఉంటే ఖచ్చితంగా పోరాడతాను. మీరు మీ కుటుంబం కోసం మీరు ఇంతగా ప్రాకులాడుతున్నారు. మీకు నేను హెల్ప్ చేస్తాను. అలాగే మీరు ఇక్కడికి వచ్చిన సంగతి తెలియకుండా మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే శరణ్య గారిని కూడా మేము ఇంటికి పంపిస్తాము. అసలైన ఇంటరాగేషన్ ఇక మొదలవుతుంది. మీ పెద్ద కోడలికి పిచ్చి లేదని ప్రూవ్ అవుతుంది అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక ఆనందభైరవి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది. శరణ్య కూడా ఇక ఇన్స్పెక్టర్ ఇక తనకి ప్రశ్నలు వేసి దానికి ఆన్సర్ చేశానని చెప్పి ఇంటికి తీసుకొస్తారు ఇక ఇన్స్పెక్టర్. ఇక అనన్య, కాంచన, లీలావతి, కోటేశ్వరరావు అందరూ శరణ్యని ఇంటరాగేషన్ చేశారు. మా కోడళ్ళు మీకు ఎలా కనిపిస్తున్నారు అని అంటారు కోటేశ్వరరావు. మాకు ఎవరు ఎలా కనిపించలేదు సార్, కానీ విశాల్ గారు కనిపించటం లేదు. తను ఒక డాక్టర్. అలాంటి డాక్టర్ చివరిసారిగా మీ ఇంటికే వచ్చారు. తర్వాత ఎక్కడికి వెళ్ళినట్టు ప్రూఫ్స్ కూడా లేవు. అందుకే తను ఒక లెటర్ రాశారని అన్నారు కదా, ఆ లెటర్ చూపిస్తే మాకు అర్థమవుతుంది. అలాగే మీ ఇంట్లో ఎవరైనా కావాలనే ఆ లెటర్ రాసి ఉండొచ్చు కదా. విశాల్ గురించి ఏదో తెలిసి ఉండొచ్చు కదా. విశాల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు కదా అనగానే, ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ అని అంటుంది లీలావతి. సరే మేడం, విశాల్ రాసిన లెటర్ మీ దగ్గర ఉందా అని అంటారు. ఇక అనన్య, కాంచన, అమ్మి ఆ రోజు ఎక్కడ పడేశానో నాకు తెలీదు అని అంటుంది. నీ మొహకం, ఇప్పుడు ఆ లెటర్ దొరకకపోతేనే మంచిది అని అంటుంది అనన్య. ఇన్స్పెక్టర్, నా దగ్గర ఉంది అని అంటుంది ఆనందభైరవి. విశాల్ రాసిన లెటర్ని చూస్తారు. సరే మేడం, మీ కుటుంబంపై మేము అపవాదు మోపాలనుకోవటం లేదు. ఇక అందరూ ఉన్నారు కాబట్టి ఈ రైటింగ్ మీ అందరిలో ఎవరిదో ఒకరిది అయి ఉంటుంది కదా. అసలు విశాలే లేనప్పుడు విశాల్ లెటర్ రాశారని మేము నమ్మలేము. అందుకే మీ ఇంట్లో వారి హ్యాండ్ రైటింగ్ అంతా మేము టెస్ట్ చేయాలి అని చెప్పి అంటారు ఇన్స్పెక్టర్. ఒక్కొక్కరిగా హ్యాండ్ రైటింగ్ రాస్తారు. ఇక చివరిగా అనన్య వస్తుంది. తను పిచ్చిది సారు అనగానే, నువ్వు వాపమ్మా, తను ఇక్కడ హ్యాండ్ రైటింగ్ రాస్తే అర్థమవుతుంది. నీ పేరేంటమ్మా అనగానే, నేను రాయను పో అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో లేడీ కానిస్టేబుల్, సార్ నేను ఇల్లంతా ఒకసారి నేను ఎంక్వైరీ చేస్తాను, ఇంటరాగేషన్ చేస్తాను అని అంటుంది. ఇక లేడీ కానిస్టేబుల్ అన్ని గదులకి వెళ్ళేసరికి అనన్య రూమ్లో ఇక కబ్బోర్డ్లో విశాల్ ఇక అక్కడ ఉంటారు. సార్ ఇక్కడ ఒక బాడీ ఉంది, అలాగే తను మూలుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఆనంద ఆ రోజు కబ్బోర్డ్లో ఉన్న విశాల్ ప్రాణాలను కాపాడి ఇక కావాలనే మళ్ళీ విశాల్ని అనన్య రూమ్లో బంధిస్తుంది. అంటే అనన్య ఏం చేసింది అన్నది కుటుంబ సభ్యులందరి ముందు అనన్య నిజస్వరూపం సాక్ష్యాలతో సహా ఆనందభైరవి ఇన్స్పెక్టర్ సహాయంతో చేయబోతుంది. ఇక విశాల్ మూలుగుతూ ఉంటే, అమ్మా వాడు చచ్చాడు కదా, మన రూమ్లోకి ఎలాగొచ్చాడు అనగానే, నాకు అది తెలియటం లేదా అమ్మీ, ఏదో జరిగింది. ఆనందభైరవి నీ మీద పెద్ద ప్లానే వేసింది. నీకు 3 రోజులు టైం ఇచ్చింది అంటే లహరి పెళ్ళయ్యాక నిన్నిక గుడి కింద మెట్ల కింద బొచ్చు పట్టుకొని అడుక్కునే దాన్ని చేస్తుందేమో అని అంటుంది కాంచన. ఇక కాంచనకి యాక్టింగ్ మొదలు పెట్టమంటుంది అనన్య సైగలతో. వీడు మంచోడు కాదు సార్,
వీడు మా అమ్మకి ట్రీట్మెంట్ చేస్తానని మిస్బిహేవ్ చేశాడు. అందుకే నేను తల మీద కొట్టాను. ఏరా, ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? రోజు నేను వీడికి అన్నం కూడా పెడుతున్నాను అనగానే, ఆపమ్మా, కూతురికి సపోర్ట్ చేస్తూ నువ్వు ఎంతకాలం ఇతన్ని కబ్బోర్డ్లో పెట్టి మేపాలనుకుంటున్నావు? ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి కదా. అలాగే విశాల్ తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇలా మనిషిని ఇలా కబ్బోర్డ్లో దాస్తారా అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక విశాల్ అంటారు, చూడండి సార్, నేను ఒక డాక్టర్ని. ఈ అనన్యకి పిచ్చి ఉందని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ దానికి అని చెప్పి అనేలోపు ఆనంద అనన్యని లోపలికి తీసుకువెళ్తుంది. లీలావతి, కోటేశ్వర ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. దర్శన్, రోహిత్ అలాగే ఉండిపోతారు. అనన్య లోపల తీసుకువెళ్ళి, చూసావా నేను ఆడిన మైండ్ గేమ్, ఈ గేమ్లో ఇప్పుడు ఖచ్చితంగా నీకు పిచ్చి లేదని ఒప్పుకోవాలి అనన్య. లేకపోతే నువ్వు ఆ విశాల్ గాడు చెట్టా పట్టాలేసుకొని విశాల్ దగ్గర డబ్బంతా కాజేసి ఇక తనకి డబ్బు లేదని రోహితిని పెళ్లి చేసుకున్నావు. వాణ్ణి నువ్వు ప్రేమించావా లేదా అనగానే, అత్తయ్య గారు అని కాలు పట్టుకుంటుంది. ఛీ, నీచురాలా, నా కూతురు జీవితంతో నా కోళ్ళ జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావా? నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను, కానీ నీలాంటి చీడ పురుగు మా ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ముప్పే. విశాల్ని కబ్బోర్డ్లో దాచారని మీ అమ్మే ఒప్పుకుంది, మరంటప్పుడు చెప్పలేదు అన్నావు అంటే నీలో ఏదో జరిగిందని మా అక్కకి మా బావకి అందరికీ తెలిసిపోయింది. కానీ రోహిత్ ఒక్కడికే నువ్వు ఆ విశాల్ ప్రేమించుకున్నారని తెలియలేదు. ఇప్పటిదాకా నీ తప్పులు ఒప్పుకున్న రోహిత్ ఇప్పుడు విశాల్ని మోసం చేశావన్న సంగతి తెలిసిందో నీకు విడాకులు వస్తాయి అనగానే, అత్తయ్య, అప్పుడు తెలియక ఏదో చేశాను, ఇప్పుడు చెయ్యను. నేను ఎవరి జీవితాల్లోనూ అడుగుపెట్టను. నాకు పిచ్చి లేదని ఒప్పుకుంటాను, కావాలని నాటకాలు ఆడుతున్నాను ఒప్పుకుంటాను. నన్ను మాత్రం, నా గురించి మాత్రం రోహిత్కి తెలియకూడదు అని అంటుంది. ఓ, నీ జీవితం ఒకటి, ఇతరుల జీవితం ఒకటి. నీ దాకా వస్తే కాళ్ళైనా పట్టుకుంటావు. అసలు నువ్వు ఆడదానివేనా? తెలుసో తెలియకో ఒక ఆడపిల్ల ఎవరినైనా ప్రేమిస్తే వాడు ఖచ్చితంగా దానిపై టార్గెట్ చేయాలని, నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని పెళ్లి మండపం ఆఖరి దాకా ప్రయత్నాలు చేస్తావా? చెప్తా నీ గురించి అనగానే, వద్దత్తయ్య గారు, వద్దు, ఇక నేను ఎవరి జోలికి రాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు పిచ్చి లేదని అందరి ముందు ఒప్పుకుంటాను అని అంటుంది అనన్య. సరే ఒప్పుకో, ఇకపై నీ విషయంలో ఎటువంటి తప్పు జరిగినా నేను మాత్రం క్షమించేదే లేదు అని అంటుంది ఇక ఆనంద. ఇక అనన్య బయటికి వస్తుంది. ఇన్స్పెక్టర్, చెప్పమ్మా, అతను చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఇతన్ని చంపాలని ప్రయత్నం చేశావు అనగానే, నాకు మతి స్థిమితం ఉంది, కానీ నన్ను ఇంటి నుండి బయటికి మా ఆయన గెంటేస్తారన్న కారణంతో నాకు మతి స్థిమితం లేనట్టు నటిస్తున్నాను, అంతే. అత్తయ్య గారు, మామయ్య గారు, రోహిత్, మరిది గారు, అలాగే చెల్లిగారు అందరూ క్షమించండి, నాకు ఇప్పుడు ఏమీ లేదు అని అంటుంది. ఇక లీలావతి అనన్య చెంప పగలగొడుతుంది. ఏమనుకుంటున్నావు? తరతరాల నుండి ఈ ఇంట్లో వారసత్వంగా ఉమ్మడి కుటుంబంగా నేను ఆనంద ఎన్నో సంవత్సరాలు కలతలు లేకుండా ఉన్నాము, కానీ నిన్ను వెనకేసుకుని వచ్చి ఆనందని శరణ్యని నానా మాటలు అన్నాను. రోహిత్, ఒకటి మాత్రం నిజం, ఈ అనన్య గురించి ప్రతిరోజు ఏదో ఒకటి తెలుస్తుంది, కానీ తప్పుని క్షమించి మనం తన్ని ఇంట్లో పెట్టుకున్నాం, తనని నువ్వు విడాకులివ్వు అనగానే, వద్దత్తయ్య గారు, ఇకపై నేనేమీ చేయను. చిన్నత్తయ్య గారు, నన్ను క్షమించమని మా అత్తయ్యని, రోహిత్ని అడగండి అని అంటూ ఉంటుంది. అక్క, ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ తల్లి కూతుర్లకి అవకాశం ఇద్దాము. ఒకవేళ మళ్ళీ ఏదైనా తోక జాడిస్తే అప్పుడు నువ్వు చెప్పినట్టే రోహిత్కి మంచి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాము, దీనికి విడాకులు ఇద్దాము అని అంటుంది ఆనంద. ఇక ఇన్స్పెక్టర్ గారు ఆనందని మెచ్చుకుంటారు. చూడండి, ఇంటి సమస్యని ఇంట్లోనే పరిష్కరించారు. అనన్య నోటి వెంట నిజం రప్పించాలని, అలాగే విశాల్ని కాపాడి తనకి లైఫ్ ఇచ్చి మీలాంటి పెద్దవారు ఇంట్లో ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ గారు ఆనందభైరవిని మెచ్చుకుంటూ
వెళ్ళిపోతారు. ఇక లీలావతి శరణ్యని అలాగే ఆనందని కౌగిలించుకొని, నన్ను క్షమించమ్మా, చిన్న పిల్లవైనా మీ అక్క తప్పుని నీపై వేసుకున్నావు, నిన్ను అపార్థం చేసుకున్నాము అనగానే, పెద్దత్తయ్య గారు ఎందుకలా అనుకుంటారు, మన ఇంటి సమస్య తీరిపోయింది. రేపు లహరి, సత్య, సత్యనారాయణ వ్రతం, మనం అందరం చీరాసారతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, ఏంటి అత్తయ్య గారు మర్చిపోయారా అని అంటుంది శరణ్య. ఇక అనన్య కావాలనే, అయ్యో వీళ్ళు మర్చిపోతే ఎలా శరణ్య, మనిద్దరం అక్కా చెల్లెలం, ఈ ఇంటి కోడళ్ళం, మన ఆడపడుచుకి మనం కదా అన్నీ ఇవ్వాలి, పద పద మనం స్వీట్స్ హాట్స్ అన్నీ రెడీ చేయాలి అని అంటుంది. ఈ అనన్య మారిపోతే పర్వాలేదు, మారకపోతే అని అనుకుంటుంది ఆనంద. ఇక లహరికి సారే చీరలు పట్టుకొని సత్యనారాయణ వ్రతానికి ఆనంద భైరవి కుటుంబం బయలుదేరుతుంది. మరి సమీర వీళ్ళపై ఎలా టార్గెట్ చేస్తుంది, అలాగే తన అన్నకి ట్రీట్మెంట్ ఇచ్చిన శరణ్య జీవితంతో మరి సమీర ఎటువంటి ప్లాన్ వేసి దర్శన్ని సొంతం చేసుకోబోతుందా అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.